హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఉగాది పండుగని చాలా బాగా చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నానండి. సో ఉగాది పండుగ అంటే ఏంటో జస్ట్ చిన్న ఇంట్రడక్షన్ అయితే ఇస్తానండి. ఇచ్చే ముందు ఈ పింక్ ఫ్లవర్స్ చూసారా, ట్రంపెట్ ఫ్లవర్స్ అన్నమాట. ఇది ఉగాది ముందు ఉగాది ఆ మంత్లో మాత్రం చక్కగా పూసేస్తాయండి. ఆకులు ఎక్కడ కనిపించో చాలా బాగుంటాయి అన్నమాట. బెంగళూరు మొత్తం పింక్గా చేంజ్ అయిపోయి సూపర్గా ఉన్నాయి అన్నమాట. మీకోసం అని చెప్పేసి నేను ఒక క్లిప్ అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న చెట్టును తీశాను. ఓకే అండి, మనకి ఇప్పుడు ఉగాది ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాం నా మాటల్లో ఒక 2-3 వర్డ్స్ అయితే చెప్తానండి. ఉగాది అంటే మన తెలుగువారికి గుర్తొచ్చేది ఏంటి అంటే ఉగాది పచ్చడి కదా. అసలు మనకి చైత్ర శుద్ధ పాడ్యము నాడే మనకి ఉగాది పర్వదినం అనేది ప్రారంభమవుతుంది అనమాట. సో ఈ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి నేను మా హస్బెండ్ అదే రోజు మార్నింగ్న మార్కెట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ముందు రోజు తీసుకోవాలని నాకైతే ఉగాది రోజు అనిపించదండి. అదే రోజు ఫ్రెష్గా తీసుకుందాంలే అని చెప్పేసి ఉగాది పండక్కి ఉగాది పచ్చడి చేసుకోవాలి కాబట్టి కొత్త బెల్లం తీసుకోవాలి, కొత్త చింతపండు కూడా తీసుకోవాలి కాబట్టి బెల్లం ఆల్రెడీ సేల్ ఉంది. సో నేను మా హస్బెండ్ బెల్లం తీసుకోవడానికి నెక్స్ట్ పూజకి కావాల్సింది తీసుకోవడానికి మార్కెట్కి వచ్చామన్నమాట. వేప పువ్వు చూసారా, అదే రోజు తీసుకుంటే చక్కగా ఇంత ఫ్రెష్గా ఉంటుందన్నమాట. చాలా కాస్ట్ కూడా తక్కువే పెట్టారండి, 10 రూపీసే పెట్టారనమాట. సో నేనైతే ఒక 2 అయితే తీసుకున్నాను వేప మండలు అనమాట. ఎందుకంటే ఏ ఫెస్టివల్కి కూడా ఈ వేప మండలు కట్టరు, కానీ ఉగాది ఫెస్టివల్కి మాత్రం మామిడాకులతో పాటు గుమ్మాలకి తోరణాలుగా వేపాకులు వేప మండలు కూడా పెడతారనమాట. ఎందుకంటే వేప సైంటిఫిక్గా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కదా. ఆ గాలి మనకి తగిలితే మనకి ఈ సమ్మర్ వలన వచ్చే హెల్త్ ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతాయి అన్నమాట. 110 ರೂಪಾಯಿ 4 దాంట్లో పెట్టేసి ఇదెంతమ్మా? అక్క 2 100 రూపాయకి ఇస్తావా? ఇచ్చే 2 ఇచ్చే. ఉగాది పండుగ చైత్రమాసం శుక్లపక్షం పాడ్యము రోజున ఆ విధాత అంటే బ్రహ్మదేవుడు అనమాట జగత్తును సృష్టించారని నమ్ముతారనమాట. సోమకుడు వేదాల్ని తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణుమూర్తి అతన్ని సంహరించడానికి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన రోజే ఉగాది పండుగ అనమాట. అప్పటి నుంచే మనకి యుగం ఉగాది యుగాది అని కూడా అంటారు. ఒక యుగం అనేది ప్రారంభం అవుతుందన్నమాట. ఆ విధంగా పురాణాల్లో ఆచరణలోకి వచ్చింది ఈ పండుగ. చైత్రశుద్ధ పాడ్యం రోజున సూర్యోదయం వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించారు అని చెప్పి అంటారంట. అంటే కాలగణాన్ని, గ్రహాలు, నక్షత్రాలు, ఋతువులు, మాసాలు, వర్షాలు, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్షింపచేస్తాడని ఒక నమ్మకం అంటండి. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారనమాట. శాలివాహనులు పట్టాభిషిక్తుడైన ఈరోజు ప్రాశస్త్యంలో కూడా వచ్చిందని మరో కథ కూడా చెప్పుకుంటారండి. ఉగాది లేదా యుగాది అనే ఈ 2 పదాలు వాడుకలో ఉన్నాయన్నమాట. ఉగా అంటే నక్షత్ర గమనం అనమాట. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టిని ప్రారంభమైనది ఉగాది. యు అంటే ద్వయం అనమాట. ద్వయం అంటే ఏంటి? ఒక జంట కదా. అంటే ఒక సంవత్సరంలో ఉత్తరాయణము దక్షిణాయము ఈ 2 ద్వయాలు కలిసి ఉంటాయి అన్నమాట. ఆ యుగానికి యుగాది అని చెప్పి అంటారనమాట. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాది అయ్యిందనమాట. ఆ విధంగా ఉగాది పండుగ ఇది మన తెలుగు వాళ్ళే కాదండి, తమిళులు కానీ లేదంటే ఈ కన్నడిగులు కానీ అందరూ కూడా చేసుకునేటువంటి పండుగ అనమాట. ఇది మన తెలుగు వారి కోసం చేసిన తెలుగు సంవత్సరాది న్యూ ఇయర్ కాదండి, ఇది ఉగాది అనేది ఇది నిజమైన న్యూ ఇయర్ అనమాట మనకి తెలుగు వాళ్ళందరికీ కూడా. సో ఎందుకంటే న్యూ ఇయర్లో ఎలాంటి కాలాల్లో మార్పు ఉండదు. ఉగాది అప్పుడు కొత్తగా ఆకులు చిగురుస్తాయి, అన్నీ కొత్తగా వస్తాయి అన్నమాట. సో ఆ ప్రకృతిలో మార్పు కూడా ఈ ఉగాది ఎప్పుడు జరుగుతుంది కాబట్టి చిన్నప్పుడు న్యూ ఇయర్ అంటే ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే రాను రాను
రీజన్స్ తెలుసుకోవడం వల్ల నాకు ఉగాది అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. న్యూ ఇయర్ మీద నాకు ఇంట్రెస్ట్ అయితే పోయిందండి. సో మార్నింగే లేచి ఈరోజు జోహికి పొద్దున్నే స్నానం చేయించేసాను అనమాట. కొత్త డ్రెస్సు కంపల్సరీ వేసుకోవాలని చెప్పి అంటారు కాబట్టి వేసేసానండి. 1 2 3 4. నేను మార్కెట్ నుంచి తెచ్చిన మామిడాకుల్ని గుమ్మానికి తోరణాలు కడదామని చెప్పి కూర్చుంటే జోహి ఆల్రెడీ నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో మొత్తానికి ఇద్దరం కలిసి అయితే 2 గుమ్మాలకి కూడా మామిడాకులు అయితే నేను రెడీ చేస్తానండి. ఫెస్టివల్ అంటే నాకు మామిడాకులు, బంతిపూ తోరణాలు అవి కట్టి వాటిని చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట. సో 2 గుమ్మాలకి అయితే మామిడాకులు అయితే రెడీ చేసేసానండి. సో కట్టంగానే కూడా మంచిగా ఉన్నాయి. వీడియో తీయమని చెప్పానంటే మా అమ్మకి అడ్డు వస్తున్నాడు చూసారా జోహి, వీడియోలో పడకూడదని చెప్పేసి అలా చేస్తున్నాడు. ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడండి మా జోహి వచ్చి. బయట డోర్కి అయితే ఈ వేప మండలు ఉంటాయి చూసారా, ఆ పూతతో ఉన్నవి, అవి కూడా 2 సైడ్లో పెట్టానన్నమాట. నేను వేరే ఫెస్టివల్స్కి అలా పెట్టాం కదండి, ఓన్లీ ఉగాదికి మాత్రమే వేప మండలు కూడా గుమ్మానికి కడతారనమాట. సో చూడండి బ్యూటిఫుల్గా ఉంది కదా. నెక్స్ట్ దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి అని చెప్పేసి బొబ్బట్లు ఒకటి, మామిడికాయ కొబ్బరి పులిహార, ఈ 2 ప్రసాదాలు అయితే చేశానండి నేను. సో బొబ్బట్లు చేయడానికైతే నేను గోధుమ పిండిని ముందే కలిపేశాను. మైదా పిండి గోధుమ పిండి మిక్స్ చేసైనా చేసుకోవచ్చు, లేదా ఓన్లీ మైదాతో కూడా చేసుకోవచ్చు. నేను మైదా వద్దులే అని చెప్పి అవాయిడ్ చేద్దామని చెప్పేసి గోధుమ పిండి మాత్రమే కలిపానండి. ఒక 1 అవర్ బిఫోరే నానబెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, కొంచెం పాలు కూడా యాడ్ చేస్తే కొంచెం మెత్తగా వస్తాయి అని చెప్పేసి ఆ నానబెట్టిన పిండిని తీసుకుని ఇప్పుడు ఏంటంటే పచ్చిశనగపప్పు, బెల్లము 2 కలిపేసి మిక్స్ చేసిన పూర్ణంకి ఎట్లా పెడతాం కదా లోపల పూర్ణం పిండి, అట్లాంటిది ఉండలాగా చేసుకుని నాకు ఒక 10 అట్లా వచ్చినాయి అనమాట. ఆ ఉండల్ని ఒక 10 బొబ్బట్లు వేద్దాంలే అని చెప్పేసి నేనైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఒక కవర్ మీద ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేదా మీరు నేతితో అయినా సరే అలా ఒత్తుకోవచ్చు. ఎంత సన్నగా చేస్తే అంత బాగుంటాయండి బొబ్బట్లు వచ్చేసి. నేను బొబ్బట్లు వరలక్ష్మి వ్రతం ఆ టైంకి చేస్తానండి. ఇది ఒక 3-4 టైమ్స్ నేను చేసే ఉంటాను బొబ్బట్లు. మోస్ట్లీ ఇంట్లో తక్కువే చేస్తాను, ఇలా పూజల టైంలో మాత్రమే బొబ్బట్లు ప్రిఫర్ చేస్తాం అనమాట. సో దీన్ని వచ్చేసి మంచిగా నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటాయండి. జోహికి కూడా ఇష్టమే, కానీ ఇదివరకు చేసినప్పుడు పెద్దగా ఎక్కువ చేసేదాన్ని కదండి, చాలా తక్కువ చేసేదాన్ని. అంతే కదండి, కుకింగ్ కొంచెం చేస్తూ ఉంటే ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది. సో అందుకని స్టార్టింగ్లో నేనైతే ఒక 3-4 తప్ప ఎక్కువ చేసేదాన్ని కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక 10 అలా చేసుకున్నాం, అందరికీ వస్తాయి కదా అని చెప్పి. నీళ్ళు ఆకలి వేస్తున్నా తినేసి అది ఒకటి ఫస్ట్ తిగా సాంగ్ పెట్టేసా నేను. ఫస్ట్ వేసిని ఒక 3-4 వరకు సైడ్ పెట్టేశానండి, దేవుడికి ప్రసాదంగా పెట్టాలి కదా అని చెప్పేసి. ఇవి వేస్తూ ఉంటే జోహి కొత్తగా ఏం చేసినా సరే వెనకాల తిరుగుతూ ఉంటాడు పెట్టమని చెప్పేసి, తినేదాకా ఆరాటం అనమాట. సో అందుకని ఫస్ట్ జోహికి పెట్టేసేద్దాంలే అని చెప్పి జోహికి అయితే పెట్టేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మా అమ్మ వేప పచ్చడి చేయడానికి వేప పువ్వుని ఇలా దాంట్లో, వేప పువ్వు అంటే రేకులు ఉంటాయి చూసారా, ఆ రేకుల్ని సపరేట్ చేయాలన్నమాట. మొత్తం కలిపి వేసామంటే చేదు వచ్చేస్తుందండి. సో అవి కాదు, వాటికి చేయడానికి కూడా టెక్నిక్ ఉంటుందన్నమాట. మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను, నాకు వచ్చండి ఇలా. సో మా అమ్మ చేస్తుంది ఇక్కడ. సో అట్లా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ చేయకూడదండి, పైన ఇలా అంటే ఆ పువ్వు చుట్టూతున్న వైట్ కలర్ రేకులు ఉంటాయి చూసారా, అవి రాలిపోతాయి అన్నమాట. సో వాటిని ఇట్లా చెరిగితే వెయిట్లెస్గా ఉంటాయి కాబట్టి అవి సైడ్ అయిపోతాయి. వాటిని మనం ఉగాది పచ్చడికి యూస్ చేసుకోవాలి. పువ్వు మొత్తం వేసామంటే చేదుగా ఉంటాయండి, తినలేం కూడా అంత చేదుగా ఉంటే. సో వీటిని సపరేట్ చేసుకుని ఎన్ని వస్తాయో అన్నిటినీ తీసుకోవాలన్నమాట ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి. నెక్స్ట్ సెకండ్ ప్రసాదం వచ్చేసి మామిడికాయ కొబ్బరి పులిహార. వాటికి కావాల్సింది ఐటమ్స్ అన్నీ నేను రెడీ చేసేసుకున్నానండి. రైస్ కూడా ఆల్రెడీ కుక్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పోపు యాడ్ చేసుకోవడానికి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. దీంట్లో 2-3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసి కొంచెం పప్పులు ఉన్నాయి కదా, గ్రౌండ్ నట్స్, జీడిపప్పులు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసేసామండి. ఇంకా నెక్స్ట్ పోపు వేసుకోవడం, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు,
నెక్స్ట్ కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకుని, కొన్ని పచ్చిమిర్చి కూడా చీలికలు, ఒక 2-3 పచ్చిమిర్చి కూడా చీలికలుగా తీసుకుని అవి కూడా యాడ్ చేసుకుని, ఇవన్నీ ఏగుతూ ఉండంగానే కొంచెం అంత ఇంగువ కూడా యాడ్ చేస్తే అదేనండి మంచి స్మెల్ వస్తుంది. ఇంగువ యాడ్ చేయడం వల్లే ప్రసాదాలు కానీ బాగుంటాయి అన్నమాట. బ్రాహ్మిన్స్ ఇళ్లలో ఎక్కువ యూస్ చేస్తారు కదా, అది మెయిన్ టేస్ట్ అనమాట టెంపుల్ సైడు. ఇప్పుడు రైస్ కుక్ చేసుకుని పెట్టేసుకున్నాను, దాంట్లో సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకుంటున్నానండి. ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి, ఎందుకంటే పులుపు కూడా యాడ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బెస్ట్ అనమాట. ఇప్పుడు నేను మామిడి తురుము ఉంది కదా, తురిమేసి పక్కన పెట్టుకున్నా. కొందరు ఆయిల్ పోపు ఉంటుంది చూసారా, దాంట్లో వేస్తారు. అట్లా వేస్తే మెత్తగా అయిపోద్ది మామిడికాయ, నాకు నచ్చదండి. అలా అయినా వేసుకోవచ్చు, పచ్చివాసన పోతుంది అనుకుంటే. నేనైతే అలా వేయలేదనమాట, రైస్లోనే యాడ్ చేసేసాను. మామిడి తురుముని, క్యారెట్ కూడా కొంచెం తురిమాను, అది కూడా. ఇది వచ్చేసి కొబ్బరి అనమాట. ఈ పోపును చూసారా, అలా కొంచెం హీట్గా ఉంది ఆయిల్, ఆ టైంలో వేసి తిప్పేశాను. ఈ పోపు వేసేలోపే ఇప్పుడు మనం సాల్టు, నెక్స్ట్ మామిడికాయ, క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మొత్తం పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ పోపును కూడా దాంట్లో వేసేసుకున్నాం అనుకోండి. ఇవి మొత్తం కలిపేసి చక్కగా రైస్ అంతా మిక్స్ చేస్తే, దాంట్లో పోపులో మెయిన్ కలర్ కావాలి కాబట్టి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి, నేను చెప్పలేదు. ఇవన్నీ కలిపి మంచిగా మిక్స్ చేస్తే టేస్ట్ మాత్రం అసలు ప్రసాదం పెట్టిన తర్వాత చూశానండి, అసలు చాలా బాగా అనిపించింది, నాకు బాగుంది. నేను ఆ రోజు అసలు లంచ్ డిన్నరు రైస్ తినలేదు, నేను ఇదే తిన్నాను అనమాట. అంత బాగా అనిపించింది. పులిహోర అంటే ఇష్టము, ఇది కూడా చాలా బాగా వచ్చింది, మంచిగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఉగాది పచ్చడి. జోహి చూడు, చింతపండు పులుసు, ఓకేనా? మామిడికి ముక్కలు కలుపుతావా? కూర్చో కూర్చో, తీసు గుడ్ బాయ్. రైట్ హ్యాండ్తోనే, ఇది 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 ఈ హ్యాండ్. షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఈ ఉగాది పచ్చడికి చాలా మీనింగ్ ఉందండి. మన జీవితంలో ఈ అన్ని భావాలు కలిసి మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అని మీనింగ్ అనమాట. బెల్లం తీపి కోసం కలుపుతాం కదా, ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహంగా రుచికి సంకేతం అనమాట. వేప పువ్వు చేదు బాధలను కలిగిస్తాయి కదా, వాటి నుంచి ఎదుర్కోవడానికి. చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాలి అన్ని పరిస్థితుల్లో కూడా. పచ్చిమామిడి మొక్కలు వగరు అనమాట, కొత్త కొత్త సవాళ్ళను ఎదుర్కోవడానికి. కారం సహనం కోల్పోయేలా చేస్తుంది కదా, సో అలాంటి పరిస్థితుల నుంచి మనం ఇవన్నీ మన జీవితంలో ఉంటాయి కాబట్టి వాటిని, ఇలాంటి పరిస్థితులన్నిటిని కూడా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడమే జీవితం అని దీని అర్థం అనమాట. అది ఉగాది పచ్చడి. ఆ రుచులే మన జీవితంలో ఆపాదించుకోవాలి. జోహి అయితే ఉగాది పచ్చడి రెడీ చేయడానికి ఇంట్రెస్టింగ్గా నా దగ్గరికి వచ్చాడనమాట. సో ఓకేలే, తనకు కూడా ఒక యాక్టివిటీలా అనిపిస్తుంది అని చెప్పేసి ఇవి యాడ్ చేయాలని చెప్పేసి జోహికి చెప్పి యాడ్ చేయించాను. ఫైనల్గా వచ్చేసి కొంచెం బనానా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో అది వేస్తే ఒక స్వీట్ టేస్ట్ వస్తుంది కదా, అందుకని యాడ్ చేస్తున్నానండి. కొంచెం చింతపండు ఎక్కువైనట్టు అనిపించిందండి. సో ఫైనల్గా అయితే ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ పూజ అనమాట. ఉగాది ఉగాది శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, ఉగాది ఉగాది శుభాకాంక్షలు, హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది. ఉగాది రోజు ఏ దేవుడికి పూజ చేయాలి అని అనుకుంటారు కదా, ఉగాది రోజు యుగ పురుషునికి పూజ చేయాలి. అంటే ఎవరు అని చెప్పంటే విష్ణుమూర్తి అనమాట. నేను వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తున్నాను అనమాట ఇక్కడ. రైని 4 రూమ్లోకి సార్ డాడీ ఇచ్చేయి. ఇంకా రాలేదు, కొట్టాలి కొట్టాలి, కొట్టుకుంటు ఇంకోసారి కొట్టలే, రావు ఇప్పుడే. పూజ అంతా అయిపోయిందండి. సో ఇలా పీస్ఫుల్గా నేనైతే మంచిగా పూజ చేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టడానికి కొడదామని చెప్పంటే జోహి కొబ్బరికాయ కొట్టేది మాత్రం
అది అసలు ఎవరికి ఇవ్వడండి ఆ ఛాన్సు. తనే కొడతానని చెప్పేసి కొబ్బరికాయ చూస్తే చాలు మంచిగా యాక్టివ్ అయిపోతాడు. అది నేలకేసి పగలగొట్టేయాలని చెప్పి చూస్తాడు. సో అందుకని ఫైనల్గా వచ్చేసి జోహినే ఈ ఉగాది రోజు కొబ్బరికాయనైతే కొట్టాడనమాట. సో మంచిగానే కట్ అయినాయి 2 హాఫ్స్ వచ్చేసి. సో దేవుడికి ప్రసాదం అది పెట్టేసి ఇంకా నెక్స్ట్ ప్రసాదాలు టేస్ట్ చేస్తామన్నమాట. ఏ ప్రసాదం ఎలా వచ్చింది అనేది అప్పుడు తెలుస్తుంది. ప్రసాదంగా చేసేటప్పుడు నేను టేస్ట్ అయితే చేయనండి, దేవుడికి పెడతాం కదా అని చెప్పేసి. పూజ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ ప్రసాదం టేస్ట్ చేస్తే కానీ అర్థమవుతుంది. ఇక్కడ మా హస్బెండ్కి ఉగాది పచ్చడి టేస్ట్ చూపిస్తున్నాను. అసలు మా హస్బెండ్కి పులుపు అంటే ఇష్టం ఉండదు, చాలా సెన్సిటివిటీ ఉంటుందన్నమాట. కొంచెం పులుపున్నా సరే ఫేస్ రియాక్షన్ అట్లా మారిపోతూ ఉంటుంది. సో కానీ నేను చేసింది కొంచెం పుల్లగానే ఉందండి. జోహి అయితే టేస్ట్ చూడలేదు, తీసుకుని పక్కకి వెళ్తున్నాడు. టేస్ట్ చూస్తా తింటా అని చెప్పేసి కిచెన్లోకి అయితే వెళ్ళాడండి జోహి. టేస్ట్ చూస్తాడో లేకపోతే షింక్లో కడిగేస్తాడో తెలియదు మనకి, అందుకే డోర్ క్లోజ్ చేసుకున్నాడు. నెక్స్ట్ మా అమ్మ కూడా టేస్ట్ చూస్తుంది. ఉగాది పచ్చడిలో మాత్రం నాకు ఈసారి కొంచెం పులుపు ఎక్కువైనట్టు అనిపించింది అనమాట. ఓకే, నెక్స్ట్ బొబ్బట్లు టేస్ట్ చేస్తున్నాము. స్వీట్ మేము తక్కువ తింటాం అనమాట, సో అందుకే తక్కువే వేసాము. జోహి అయితే వేడిగా లాగిచ్చేసాడు 2-3 అయితే. నచ్చింది మా అబ్బాయికి బొబ్బట్లు వేడిగా తినేసరికి. మేము ఇప్పుడు ప్రసాదం టేస్ట్ చేస్తున్నాము, నేను మా హస్బెండ్ ఇక్కడ. ఓకే అండి, బాగానే వచ్చింది, కానీ వేడివేడిగా తింటే సాఫ్టీగా ఉంటాయి అన్నమాట. అలా ఓపెన్గా క్లోజ్ చేయకుండా పెట్టారనుకోండి గట్టిగా అవుతాయి. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి మేము ఈవినింగ్ టైంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. న్యూ ఇయర్ రోజు ఎలా అయితే రష్ ఉందో ఈరోజు కూడా ఫుల్ రష్ అండి టెంపుల్ అంతా. లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఫస్ట్ శివాలయంకి వెళ్తాము, నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి దర్శనం, పక్కన ఆంజనేయ స్వామి, ఇట్లా లైన్గానే దర్శనం చేసుకుని వచ్చేస్తాము. ఈరోజు అర్చన చేయడం అలాంటిది ఏమి ఉండదండి, రష్ ఉంటుంది కాబట్టి స్పెషల్ డేస్లో. సో అంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా బయట కూర్చుని కాసేపు ఒక 5 or 10 minutes కూర్చుంటాము. ఈలోపు జోహి వచ్చేసి ఆటలాడుతున్నాడు అనమాట. అందరూ ఫొటోస్ దిగుతారు కదా, మా హస్బెండ్ ఒక ఫోటోగ్రాఫర్ అయిపోయారు. సో వాళ్ళందరికీ ఫొటోస్ తీస్తా ఆయన బిజీగా ఉన్నారు. మా అబ్బాయి చూడండి మంచి ఆటలాడుతున్నాడు ఇక్కడ. నెక్స్ట్ మేము కూడా ఓ ఫోటో దిగేసామన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే టెంపుల్ నేను చూస్తూ ఉండగా ఒక ఆవిడ దీపం వెలిగిస్తున్నారు, అంటే బెల్లం కుందులో దీపం వెలిగిస్తారు కదా, అట్లా దీపం వెలిగిస్తున్నారు. వాళ్ళని చూసి మా జోహి కూడా నేను కూడా దీపం వెలిగిస్తానని చెప్పన్నాడు. సో నేనైతే అలా దీపం వెలిగించాలి ఈరోజు అని నా మనసులో అయితే లేదు. లేకపోయినా జోహి కనిపించింది, నేను వెలిగిస్తాను అన్నాడు అని చెప్పేసి ఆ ఉన్న ఖాళీగా ఉన్న దీపాల్లో నేను కూడా ఆయిల్ అలా యాడ్ చేసి జోహికి ఇచ్చాను. జోహి కూడా ఇంట్రెస్టెడ్గా బాగా చక్కగా వెలిగించాడు. నేను అసలు ఏమీ చెప్పలేదు, నేను వెలిగిస్తానని పట్టుపట్టాడు, వాడే వెలిగించాడు. ఒకసారి అనిపిస్తుందండి, నేను కావాలి చెయ్యాలి అని అనుకున్నప్పుడు అలా జరగదు. జోయికి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మనం అనుకోకుండా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా మన ద్వారా జరుగుతాయి మిరాకిల్స్ అని నాకు అనిపించింది అనమాట. సో పాపం వాడు మంచిగా దీపం వెలిగించాడు. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట. జోహితో పాటు నేను కూడా దేవుడికి దండం పెట్టుకోమని చెప్పంటే ఒక్కోసారి చెప్పినవన్నీ మంచిగా చేస్తాడండి మా అబ్బాయి, ఒక్కోసారి లేదు వాడు చెప్పిందే మనం వినాలి అన్నట్టుగా ఉంటాడనమాట. సో ఫైనల్లీ మా ఉగాది సెలబ్రేషన్స్ అయితే ఇట్లా చక్కగా హ్యాపీగా జరిగిందండి. ఈ ఇయర్ మనం స్పెషల్గా ఏమీ కోరుకోవాల్సిన అవసరం లేదండి, దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తే చాలండి. నాకు లాస్ట్ ఇయర్ ఫేస్ చేసిన చికెన్ గున్యా ఎఫెక్ట్ వలన ఇయర్ నేను కోరుకున్నది ఒకటే, అందరికీ మంచి హెల్త్ని ఇవ్వండి దేవుడా అని చెప్పి కోరుకున్నానండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా
హెల్తీగా ఉండాలి అని చెప్పి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను బాగుండాలి, మీరందరూ కూడా బాగుండాలండి. సో అందరూ హ్యాపీగా ఉండాలి. మెయిన్ ఆ దేవుడు మనందరికీ కూడా మంచి హెల్త్ ఇవ్వాలండి. నెక్స్ట్ ఉగాది రోజున తప్పకుండా పంచాంగ శ్రవణం అనేది చేయాలి అని చెప్పి అంటారు కదా. పండితులు వాళ్ళ మంచి నోటితో మీకు మంచి జరుగుతుంది అని అంటే అది ఆ సంవత్సరం అంతా మనకి బ్లెస్సింగ్ లాగా జరుగుతుందని చెప్పేసి పంచాంగ శ్రవణం అయితే చేయాలంటారు. సో నైట్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ పెట్టుకుని నా రాశి ఫలాలు అయితే నేను చూస్తాను అనమాట. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ కొత్తగా కట్టారు. సో అక్కడ కూడా దర్శనం చేసుకున్నామండి. మా ఉగాది సెలబ్రేషన్స్ ఇలా చక్కగా సింపుల్గా అయిపోయినాయి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో నాకు కూడా చెప్పండి. కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.